యూ హ్యావ్ టు థ్యాంక్ మీ. పొద్దున నాతో నువ్వు గొడవ పడ్డావు. నాకు మా మదర్ ఫాదర్ లేరు కాబట్టి ఇక్కడ నుంచి చాలా ఎమోషనల్ అయ్యాను. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. మా అత్తయ్య గారు అలాగే హీనా షూట్ నుంచి వచ్చేసింది. సో హీనా, అనిత వీళ్ళందరూ వచ్చారు. వెరీ 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 హ్యాపీ అండి. ఏదైనా దేవుడు అనుకుంటే అన్నీ జరగాల్సినవి బాగా జరుగుతాయి. మనం పాజిటివ్గా ఉండాలంటే. భోజనాలు గాయత్రి క్యాటరర్స్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఫైనల్లీ ఎగ్జైట్మెంట్, ఇంకా ఆల్మోస్ట్ అందరు వస్తున్నారు. చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. సో యాక్చువల్గా అప్పుడే ఒక్కొక్కరు వస్తున్నారు. సో ఆరిఫ్ వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట. సో వాళ్ళు వచ్చారు. మేము ఎక్కువ మెసేజ్లో మాట్లాడుకుంటామని చెప్తున్నారనమాట. సో అలాగే సత్యశ్రీ, ఇంకా మృదుల, కృష్ణ చైతన్య గారు, మా ఫ్యామిలీ నెంబర్ 1 టీం నుంచి వాళ్ళు వచ్చారు. అలాగే ప్రియదర్శిని అమ్మ నాతో చాలా సీరియల్స్లో, మూవీస్లో నాకు మదర్గా చేశారు. అలాగే వరలక్ష్మి గారు, ఈవిడ మా మేనత్త. బాబోయ్ ఈవిడికి నవ్వు ఆగదు, ఎప్పుడు ఎలా నవ్వాలో తెలియదు. సో సత్యసముర, మృదుల వచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను వస్తుందో రాదో అనుకున్నాను. అలాగే ఈయన తెలుసు కదా మీ అందరికీ, ఆర్పి చాలా ఫేమస్. మా ఆయన ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్లో ఆయన యాక్ట్ చేశారనమాట. సో వాళ్ళకి ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. సో తను వచ్చారు. అప్పుడే ఇంకా అన్నీ సెట్ అవుతున్నాయి. సో మేము పూజకి రెడీ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు మా అత్తయ్య గారు మీకు తెలుసు కదా, సో ఆవిడకి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఏ పూజ చేసినా ఆవిడ సంతోషంగా ఉంటారు. సో మా పంతులు గారు ఏంటంటే కంటెంట్ ఎక్కువ చెప్తూ ఉంటారనమాట. డైలాగ్ వర్షన్ ఎక్కువ చెప్తూ ఉంటారు, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చెప్తూ ఉంటారు. మొత్తానికి మా సత్యనారాయణ స్వామిని మేము డెకరేట్ చేసేసామన్నమాట. ఇవన్నీ నేను SGT జర్మన్ సిల్వర్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించానండి. అండ్ నేను ఎలా అనుకున్నానంటే మంత్లీ కూడా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అని అనుకున్నాను. చూసారు కదా, ఈ మండపం ఇదంతా వైబ్రెంట్ వాళ్ళు డెకోర్ చేశారు. చాలా బాగా డెకోర్ చేశారు. సో మైరాని కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి, తనకు కూడా అన్నీ తెలియాలి. నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను కానీ పైకి రీల్స్ చేసేసుకుంటుంది. సో పూజ స్టార్ట్ అయిపోయింది. సో అందరూ చాలామందికి అడ్రస్, లొకేషన్ ప్రాబ్లం అయ్యి ఆరిఫ్ గారికి కాల్ చేస్తున్నారు. ఆరిఫ్కి, మైరాకి ఇవన్నీ కొత్త అనమాట. బట్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ ఏదైనా నా గురించి వాళ్ళు చేయడం అనేది. సో ఇది మేము ఫస్ట్ ఇప్పుడు వాస్తు పూజ చేస్తున్నాము, నవగ్రహ పూజ చేస్తున్నాము. సో ఈయనే మా అయ్యగారు అనమాట. ఆయన పాపం ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఒకలా కనిపిస్తూ ఉంటారు. దాని చాలా లేట్ అయిపోయింది మాకు. సో వరలక్ష్మి గారు, ప్రియదర్శిని అమ్మ అందరూ వచ్చారు. అటు సైడ్ అంతా మా ఫ్యామిలీ వచ్చారు. ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయ్యి 8-9 ఇయర్స్ నేను ఎవరితో కాంటాక్ట్లో లేను. సడన్గా గృహప్రవేశం అనేది చెప్పేసరికి మా మదర్ ఫాదర్ లేరు కాబట్టి వాళ్ళందరూ రావడం, అందరూ సర్ప్రైజ్ ఎలిమెంట్గా వస్తే నాకు అందరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మృదుల వచ్చింది, మేము హారతి ఇస్తుంటే కృష్ణ చైతన్య గారిని నేను చెప్పాను మంచి పాట పాడాలంటే దేవుడి కోసం మంచి పాట పాడారనమాట. సో చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్, చాలా హ్యాపీగా అనిపించింది మాకంతా. హారతి ఇస్తున్నాం. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరు చూస్తున్నారు కదా, మీరు అందరినీ గుర్తుపడతారు. మా పంతులు గారు ఎలా అంటే కామిక్ యాంగిల్ ఎక్కువ ఉంది కాబట్టి మన కలసట లేకుండా నవ్విస్తూనే ఉంటారనమాట. సో మేము మార్నింగ్ ఎప్పుడో 7 o'clock అలా స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 2-2:30 అయిపోయింది. మాకు చాలా లేట్ అయిపోయింది. ఆరిఫ్ గల మదర్, ఆవిడ పాపం ఏదున్నా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. ఈయన మా ఫ్యామిలీ డాక్టర్ అనమాట. సత్యనారాయణ స్వామికి ఇప్పుడు మనం అభిషేకం అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం వ్రతంలో కూర్చోపెడుతున్నాము సత్యనారాయణ స్వామిని. సో ఈ మండపం కానీ అవన్నీ నేను దగ్గరుండి చేయించాను. సో ఇవి చూస్తున్నారు కదా, నీరజ అమ్మ, అనిత, ఎన్నెన్నో జన్మల బంధం టీం. ఈ ఆంటీ కృష్ణ ఆంటీ మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు చిక్కడపల్లిలో. సో అందరు వచ్చారు. ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ. సో మైరాకి నేను కొబ్బరికాయ కొట్టడం నేర్పిస్తున్నాను, ఆరిఫ్ గారు కూడా కొడుతున్నారు. సో ఇట్ వాజ్ అ వెరీ 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 పాజిటివ్ వైబ్ అనమాట. చాలా బాగా అనిపించింది మాకు. సో అందరు వచ్చారు. నాతో పాపే జీవన్ జ్యోతిలో చేసిన వాళ్ళు, మా మేనేజర్ వాళ్ళు. ఈ రమేష్ తెలుసు కదా మీకు, హడావిడి ఎక్కువ ఉంటుంది, నాతో పాటే ఉంటాడు ఎప్పుడు. ఈయన DSP అనమాట, మా పెద్దనాన్న గారు. సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ, మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్, మా మేనత్తలు, మా మావయ్య వాళ్ళందరూ వచ్చారు. సో ఫైనల్లీ హారతి కథ అయిపోతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే నాకు ఒక మిస్సింగ్ ఏంటంటే మా ఫాదర్ లేరని. బికాస్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఏది అచీవ్ చేసినా పేరెంట్స్ లేకపోతే ఎంత చేసుకున్నా అది అనిపిస్తుంది కదా. నాకు చాలా అంటే చాలా తన్ని మిస్ అవుతున్నాను. తను మా మదర్ని, ఫాదర్ని బాగా మిస్ అయ్యాను నేను ఇందులో. మీరు అందరూ అనుకోవచ్చు సాయి ఏడి అని. సాయి యాక్చువల్గా క్రౌడ్లో ఎందుకని మేము మా పాత ఇంట్లోనే ఉంచాము. సో సాయిని కూడా వెరీ సూన్ వేరే బ్లాగ్స్లో మీ అందరికీ పరిచయం చేస్తాను. సో మా అయ్యగారు ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ధూపదీపాలతో చేసేస్తున్నారు. ఫైనల్ కంక్లూజన్. పూజ చాలా బాగా చేయించారు, బట్ చాలా టైం టేకింగ్. తర్వాత నాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. సో పళ్ళు అది నాకు ఆరిఫ్ గారికి ఇస్తున్నారనమాట. సో ఆయన బ్లెస్సింగ్స్ మాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి, ఎప్పుడు చాలా పాజిటివ్గా. అండ్ మా 3 ఇల్లుల గృహప్రవేశం ఆయన వచ్చారు. సో ఇట్ వాజ్ ఎ పాజిటివ్ వైబ్ ఫర్ అస్. సో అందరు వచ్చారు, ఆశీర్వాదం అయిపోయింది. మైరా, నేను, అందరూ, సత్యశ్రీ చూసారు కదా వెనకాల సత్యశ్రీ, అందరూ నేను పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. మా అత్తయ్య గారు
రాత్రి ఆల్మోస్ట్ 12:45 అవుతుందన్నమాట. అందరు వెళ్ళిపోయారు. మా అత్తయ్య గారు ఉన్నారు, ఆవిడ పైన పడుకున్నారు. సో నాకేంటంటే పొద్దున్న నుంచి అంత హడావుడిలో ఏం తినలేకపోయాను సరిగ్గా. సో నాకు మంచిగా రీస్టార్ట్ అవుదాం, ఒక జ్యూస్ తాగి ఫ్రెష్ అవుదాం, రేపటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ అవుదాం అని చెప్పి నేను అగారో వాళ్ళది ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ తెప్పించుకున్నాను అనమాట. రిగెన్సీ మోడల్ రిగెన్సీ. ఇది మనకి 350 వాట్ ఉంటుంది. అలాగే మనకి 650 ml జ్యూస్ తీసేయచ్చు. ఇదేంటంటే కొత్త ఇంట్లోనే ఓపెన్ చేయాలి అనుకున్నాను. సో అందుకే కొత్త ఇంట్లోనే ఓపెన్ చేస్తున్నాను. అన్బాక్స్ చేసేద్దామా? సో నైట్ లేట్ అవుతుంది కదా, ఆవలింతలు రాకపోతే ఏమొస్తాయి. ఎనీవేస్, ఇది వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్ వస్తుంది అనమాట. ఇందులో ఏంటంటే ఎలా మనం చేసుకోవాలి, ఎలా మనం ఒక్కొక్కటి పెట్టుకోవాలి, ఎందులో పెడితే మనకి పల్ప్ ఎక్కువ వస్తుంది, అన్నీ మనకి యూజర్ మాన్యువల్లో ఉంటుంది. అలాగే వారంటీ కూడా ఇందులో ఉంటుంది. మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వస్తుంది. చాలా స్టైలిష్ గా ఉంది. మనకి మంచి సిల్వర్ కలర్ బ్లాక్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇది చూసారు, ఇలా హ్యాండిల్ తో ఫస్ట్ మనం ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాం గానీ ఇది మోసంబి జ్యూసెస్ అయినా, మోసంబి అయినా, ఆరెంజెస్ అయినా పెద్ద సైజ్ లో ఉంటాయి కదా, వాటికి యూజ్ చేసేదన్నమాట. అలాగే దీంతో పాటు మనకి ఇంకోటి వస్తుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి మనం లెమన్స్ కి యూజ్ చేయడానికి, లెమన్స్ అయినా లేకపోతే చిన్న సైజ్ ఆరెంజెస్ ఉంటాయి కదా, వాటి కోసం యూజ్ చేయడానికి ఈ రెండు వచ్చాయి. దీంతో పాటు ఇది వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనకు ఒకవేళ ఎక్కువ పల్ప్ కావాలి అన్నప్పుడు మనం ఇది యూజ్ చేయొచ్చు. దీంతో పాటు మనకి ఇంకోటి అడ్జస్టబుల్ ఫిల్టర్ కూడా వస్తుంది. ఈ అడ్జస్టబుల్ ఫిల్టర్ ఏంటంటే మీరు చూసినట్టయితే ఇదిగోండి, ఒకవేళ మీకు పల్ప్ కొంచెం తక్కువగా కావాలి, జ్యూస్ ఎక్కువ కావాలంటే ఈ అడ్జస్టబుల్ ఫిల్టర్ మనం యూజ్ చేయొచ్చు. మన జ్యూస్ అంతా మనం జ్యూస్ చేసేటప్పుడు ఇందులో జమ అవుతుందండి. ఇందులో 650 ml ఆల్మోస్ట్ ½ లీటర్ కంటే ఎక్కువ జ్యూస్ మనకి ఇందులో వస్తుంది అనమాట. సో ఇది ఈజీ, తీసేసుకొని హ్యాపీగా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఇలా మనకి ఇందులోనే జమ అవ్వాలి జ్యూస్ అంటే మనం ఇలా పెట్టుకుంటామండి. ఒకవేళ మన గ్లాస్లో కావాలంటే ఇలా పెట్టుకుంటే డైరెక్ట్ గ్లాస్లో ఫ్లో అవుతుంది. ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి మనకి జ్యూస్ అనేది గ్లాస్లోకి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫిట్ చేసేద్దాం. తర్వాత నాకేంటంటే ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ చేసుకోవాలంటే నాకు ఎక్కువ పల్ప్ ఉండడం ఇష్టం అండి. అందుకే నేను స్టీల్ ఫిల్టర్ పెట్టుకుంటాను. సో ఇలా స్టీల్ ఫిల్టర్ పెట్టుకోవాలి. దాని మీద ఇప్పుడు మనం ఆరెంజెస్ పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి ఇది యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు మనం మొత్తం సెట్ చేసుకున్నాము. దీంట్లో ఏంటంటే ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా మనం జ్యూస్ చేసేటప్పుడు ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ రబ్బర్స్ వచ్చాయి. దీనివల్ల ఎక్కడైతే మనం పెడతామో అది స్టాటిక్గా ఉంటుంది. జ్యూస్ ఇలా ఇలా కదలడం అదేం ఉండకుండా, ఎక్కడ స్పిల్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. సో దీన్ని మనం ప్లేస్ చేసేద్దాం. ఎస్, ఇట్స్ ఫిక్స్డ్. పవర్ కనెక్ట్ చేద్దాం. సో లెట్స్ ప్లేస్ దిస్. ఇలా ప్లేస్ చేసేసేయాలి. దీన్ని నీట్గా లాక్ అయిపోయింది. ఓకే, మనం డైరెక్ట్ గ్లాస్లోనే జ్యూస్ కావాలి కాబట్టి దీన్ని మనం అన్లాక్ చేసుకుందాం. సో ఇట్స్ లైక్ దిస్. సో ఏం లేదండి, చాలా సింపుల్. జస్ట్ మనం ఆరెంజెస్ని ఇలా ప్రెస్ పెట్టాలి, ప్రెస్ చేయాలి. ఇదిగోండి, ఇంకో ఆరెంజ్ పెడదాం. జ్యూస్ 5 ఆరెంజెస్కి చూసారా ఎంత జ్యూస్ వచ్చేసిందో. సో ఇది అయిపోయింది కాబట్టి దీన్ని నీట్గా ఇలా లాక్ చేసేసుకుందాం. లాక్ చేసుకొని ఆరెంజ్ జ్యూస్ నాకు ఎంతో ఇష్టం. నాకు ఆరెంజ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం అనమాట. మైరా ప్రెగ్నెన్సీలో అయితే ఎవ్రీడే 4-5 గ్లాసెస్ ఆరెంజ్ జ్యూస్ తాగేదాన్ని నేను. సో ఇదేంటంటే పల్ప్ తక్కువగా ఉంది. నేను మరీ పల్ప్ ఎక్కువ నాకు ఇష్టం ఉండదు కాబట్టి. సో లెట్స్ టేస్ట్ ఇట్. నేను షుగర్ ఏమన్నా వేసుకోనండి, స్కిన్ గ్లోగా ఉండాలి, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఎందుకు. యమ్. సో మీరందరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో ప్రోడక్ట్ బై చేసేసుకోండి. ఇంట్లో ఇలాంటి సిట్రస్ జ్యూస్ ఒకవేళ ఉన్నట్టయితే మీరు హ్యాపీగా జ్యూసెస్ చేసుకొని మీరు ఫ్యామిలీ ఎంజాయ్ చేయండి. వచ్చేదంతా సమ్మర్ కాబట్టి స్కిన్ కూడా హైడ్రేట్ అవుతుంది, హెల్త్ కూడా బాగుంటుంది. నిమ్మకాయ జ్యూస్ అయినా చేసుకోవచ్చు, మోసంబి జ్యూస్ అయినా చేసుకోవచ్చు, ఆరెంజ్ జ్యూస్ అయినా చేసుకోవచ్చు. ఓకే, బాయ్. మా ఫ్యామిలీ ఫోటో దిగేసామన్నమాట. సో మైరా అయితే బాబు ఫోటో చూస్తే చాలు, ఆ రోజు అందరు వచ్చారు. సో అంత హడావిడిలో అందరిని రిసీవ్ చేసుకోవడంలో ఇట్ వాస్ వెరీ గుడ్. ప్రీతి అమ్మ లాస్ట్లో వచ్చారు. ఫెల్ట్ వెరీ హ్యాపీ. ప్రీతి అమ్మ నాకు అత్తగా చేశారు పాప జీవన్ జ్యోతిలో. ప్రీతం తెలుసు కదా మీకు, తను కూడా నాకు మరిదిగా చేశారు సీరియల్లో. బట్ వీఆర్ వెరీ స్వీట్ పీపుల్ అనమాట. మేము లొకేషన్లో కూడా చాలా చిల్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ టీం అందరూ వచ్చారు. ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. అలాగే హీనా షూట్ నుంచి వచ్చేసింది. సో హీనా, అనిత వీళ్ళందరూ వచ్చారు. సో సత్యశ్రీ కూడా చాలా హడావిడి చేసింది అనమాట.
సో నిరీష వీళ్ళందరూ వచ్చారు. మేమందరం రీల్స్ చేసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ అసలు టైమే లేదు. వచ్చినట్టు అందరూ వెళ్ళిపోతున్నారు. సో హడావిడి ఎక్కువైపోయింది. చాలా మంది రావడంతో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు. నా ఏ అకేషన్ అయినా మీరు చెప్తారు మా జ్యువెలరీ వేసుకోవాలంటారు, మీ జ్యువెలరీ నేను వేసుకున్నాను. చూసారా, మొత్తం నేను నక్షి కలెక్షన్ వేసుకున్నాను అనమాట. బ్యూటిఫుల్ బుట్టాలు విత్ మాటీలు, అలాగే మంచి నెక్లెస్ వచ్చింది. అలాగే చూసారు కదా, మంచి లాంగ్ నెక్లెస్ వచ్చింది. ఇట్స్ లైక్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఐ రియలీ లవ్ ఇట్. సో నాకు ఎంతో ఇష్టమైన మా గృహప్రవేశం ఈవెంట్లో మీరు వేసుకుంటున్నాను జ్యువెలరీ కలెక్షన్ క్వాలిటీ ఈజ్ లైక్ టూ గుడ్. చూసారు కదా, ఒడ్డానం కూడా ఇలా మనకు అన్ని డ్రాపింగ్స్ వచ్చాయి అనమాట. రూబీ డ్రాపింగ్స్ వచ్చి లుక్స్ వెరీ ప్రెటీ. సో ఇప్పుడు వచ్చేదంతా మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి మంచి బ్రైడల్ జ్యువెలరీ కావాలి. మంచి బ్రైడల్ జ్యువెలరీ దొరకడమే కాదండి, ఆ జ్యువెలరీ కూడా ఫైనెస్ట్ క్వాలిటీ ఉండాలి. సో డూ కాంటాక్ట్ సుష్మిత జ్యువెలరీ. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఆల్ ది బెస్ట్. సో మా నాన్న ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్ వాళ్ళనమాట, వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఆల్మోస్ట్ 10-12 years మేము డిస్టెన్స్లో ఉన్నాము. వాళ్ళందరూ మళ్ళీ కలిసారు. అమ్మ వాళ్ళ తరఫున ఎవరు వచ్చారని ఒక సంతోషం. వీణ సత్యశ్రీ వాళ్ళ మదర్ నాకు మదర్ లాగే అనమాట. వెరీ స్వీట్ ఆంటీ. ఎంత చాలా అంటే చాలా ఒక అమ్మాయిలా చూసుకుంటారు. వెరీ స్వీట్. అలాగే బాబీ గారు వచ్చారు, నిరీషమ్మ వచ్చారు. ఎవ్రీ వన్ ఆర్ లైక్ చాలా పాజిటివ్ వైబ్. వరలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ, తన్ని కూడా మీ సీరియల్స్లో చూస్తారు. తిను అప్కమింగ్ డైరెక్టర్ అనమాట, నా తమ్ముడు. సో రవివర్మ గారు మా ఫ్యామిలీ డాక్టర్. ఈజ్ వెరీ ఏ టైంలో అర్ధరాత్రైనా నేను కాల్ చేశానంటే నాకు కరెక్ట్ ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది ఆయన ఒక్కరే. సో ఇట్స్ లైక్ లైఫ్ లైన్ ఫర్ అస్. సో వీళ్ళందరూ టీమ్ చాలామంది. యాక్చువల్లీ నేను పిలిచిన ఒకళ్ళకి పేసులు గుర్తులేదు. మా మేనత్త, మా మావయ్య గారు అనమాట, లాస్ట్ మేనత్త, మా ఫాదర్ లాస్ట్ సిస్టర్. సో వీళ్ళు డెకార్ చేశారు కదా, వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. తిను ఆరిఫ్ వాళ్ళ కజిన్స్, మా ఫ్రెండ్ తను. సో తిను వచ్చేసి ఆరిఫ్ ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేశారు, సపన్ సార్ అని. ఆ మూవీలో నేను యాక్ట్ చేశాను. సో అక్కడే మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆయనే వన్ ఆఫ్ ద రీజన్. నన్ను కనుక సెలెక్ట్ చేయకుంటే నేను ఆరిఫ్ని మ్యారేజ్ చేసుకునేదాన్ని కాదు. ఆరిఫ్ లక్కీగా ఉండేవాడు. ఎనీవేస్ మా అయ్యగారు చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నారు. ఎంత క్రౌడ్ని చూస్తే అంత వాయిస్ రైజ్ అవుతుంది ఆయనకి. ఈ కో డైరెక్టర్ చూసి షాక్లో వేసిన. ఆయనకి ఎమోషన్సే లేవన్నమాట. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈయన అంటే చాలా మందికి తెలియదు నేను ఆరిఫ్ని మ్యారేజ్ చేసుకున్నట్టు. ఈయన లక్ష్మణ్ బాబాయ్. వీళ్ళిద్దరు మ్యారేజ్ అప్పుడు నేను చిన్న పిల్లనమాట. సో ఈయన ఆర్పి గారు ఒక్కరే వచ్చారు, వాళ్ళ వైఫ్ని తెలియదు. సో ఇంకంతా ఆల్మోస్ట్ అయిపోయింది. వీళ్ళందరూ రూమ్లో, ఆరిఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ రూమ్లో ఉన్నారనమాట. ఆరిఫ్ వాళ్ళ వదిన వాళ్ళు. సో సత్యశ్రీకి నేను చెప్తున్నాను తొందరగా పెళ్లి చేసేసుకోని. సో అలా తిను మా ఇంటికి ఇంటీరియర్ వెళ్ళిపోయాడు ఇంటి అప్పుడే. సో తినొచ్చి నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటాను. వీళ్ళు వచ్చి వీళ్ళ రెస్టారెంట్ కూడా నేను ప్రమోషన్ చేశాను. హారిక గారు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు. వీళ్ళు ఏ టైంలో ఏం తినాలన్నా పంపించేస్తుంటారు. ఎలిగెంట్ సంతోషి గారు, వాళ్ళ సెలూన్కి కూడా నేను రెగ్యులర్గా వెళ్తుంటాను. సమీరా నాకు మంచి ఫ్రెండ్, షీఈస్ వెరీ స్వీట్. సో అలాగే తిను రోషిని మా లిప్పనాట్ వర్క్ చేసింది, నాకు చెల్లెల్లాగా వెరీ స్వీట్. తినొచ్చి మా నాన్న ఫ్రెండ్ అనమాట, రమణ అంకుల్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ. సో మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము కదా, సో మంచి వైఫ్. అలాగే తిను మా ఇంటికి హోమ్ ఆటోమేషన్ చేశారు. అలాగే ప్రీతం ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు, నేను ప్రీతం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే. సో వీళ్ళు మా పైన ఉంటారనమాట, ఆంటీ వాళ్ళు గైనిక్. సో వీళ్ళు కూడా విశాలన్నయ్య వాళ్ళ వైఫ్తో నేను మాట్లాడుతూ ఆల్మోస్ట్ మా చిన్నప్పుడు అన్ని గుర్తు చేస్తున్నాం. తిని వచ్చేసి మా హస్బెండ్కి వదిన అవుతారు వాళ్ళ పిల్లలు. సో షీజ్ ఎ పంజాబీ. నేను ఎలా అయితే వెళ్ళానో వాళ్ళ ఇంట్లో కూడా ఒక పంజాబీ వచ్చేసింది. మా ఆయనకి ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు. 3 బ్యాచ్ అంటారు కదా భోజనాలు. గాయత్రి క్యాటరర్స్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారనమాట. సో భోజనాలు కొంచెం హడావిడి అయిపోయింది క్రౌడ్ ఎక్కువ రావడంతో. అండ్ కింద అరేంజ్ చేద్దాం అనుకున్నాం, కానీ బ్రాహ్మణులు చెప్పడం ఏంటంటే మన ఇంట్లో తింటే మనకి ఇంకా మంచిది అనేసరికి మేము మన బ్యాక్ యార్డ్లోనే భోజనాలు అరేంజ్ చేసాము. భోజనాలు కూడా నేను అన్ని మీకు ఒక్కొక్క ఐటెం చూపిస్తాను. ఇవాళ మా హౌస్ వార్మింగ్కి అంటే జనరల్గా ఏ క్యాటరర్ అయినా ఇవ్వచ్చు, బట్ ఎందుకు నేను స్పెసిఫైడ్గా గాయత్రి క్యాటరర్స్కి ఇచ్చాను అంటే నాట్ ఎట్ ఆల్ ప్రమోషన్ ఎమోషన్ రైట్. సో బికాస్ తను ఫస్ట్ ప్రమోషన్ నాతో చేసింది అండ్ అప్పటి నుంచి నాకు తన టేస్ట్ ఇష్టం. ఎప్పుడైనా నాకు కావాలంటే నేను చేయించుకొని తింటుంటాను. సో ఏంటంటే నేను చాలా మందితో డిస్కస్ చేశాను క్యాటరింగ్ ఫుడ్ గురించి, బట్ ఏంటంటే నేను అడిగినట్టు రైట్ ఇస్తానని చెప్పింది. అండ్ ఏదైనా హార్ట్ఫుల్గా నాకు చేస్తా అని చెప్పింది. ఈ రెసిపీ ఇలా ఉంది అలా ఉంటుంది కొత్తగా పెడదామని. ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ప్లీజ్ డూ సపోర్ట్ గాయత్రి క్యాటరర్స్. మంచి హైజీనిక్ ఫుడ్ కావాలి, అది కూడా మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేయాలంటే వీ కెన్ డూ ఇట్ ఎట్ ద బెస్ట్ ప్రైస్. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. సో మన గృహప్రవేశానికి మనం ట్రై చేసాం. సో ఐటమ్స్ అన్ని చూద్దామా? సో రైతు గారు చెప్పండి ఏం స్పెషల్స్ చేయించారు?
పొడి ఉన్నాయి మ్యామ్, పనసకాయ పొడి, కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి, జీడిపప్పు పొడి నాకు అయిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ లైక్ జామకాయ పచ్చడి. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ జామకాయ పచ్చడి. దెన్ నిమ్మకాయ పచ్చడి కొంచెం అది చాలు. Yeah. And ఇదేంటి మామిడికాయ పచ్చడి, రోజు ఇంట్లో తీసుకున్నా ఉంటా. ఇదేం పచ్చడి? టమాటా పచ్చడి. ఎస్. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళే చేస్తారట. అండ్ గాయత్రి గారు నాకు యాక్చువల్గా చెప్పారు మనం స్టార్టర్స్ వెళ్దామంటే నేను అన్నా నాకు దైవడ తినాలని ఉందండి. సో నేను దైవడ చేశారు. సో మై ఫేవరెట్ దైవడ. అన్ని కొంచెం కొంచెం పెట్టు. నన్ను చూస్తే ఇలా తింటా అనుకుంటారు కానీ నేను తింటే యాక్చువల్ నేను గాయత్రి గారితో అన్నాను హడావిడి అయ్యాక నాకు ఆకేసి పెట్టాలన్నాను. బట్ హడావిడి కాబట్టి ప్రతి చేస్తున్నాను. సో దిస్ ఇస్ లైక్ వేడి వేడిగా బొబ్బట్టు వేయాలి. వా ప్లీజ్. సో ఇలా ఉన్నాను ఇంకా నేను చేస్తావా ఉండమ్మా. సో బాబు ఇలా తినాలి ఫుడ్ ఎప్పుడైనా. సో చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మంచి ఫుడ్. వచ్చిన వాళ్ళందరూ చెప్పారు ఫుడ్ చాలా చాలా బాగుందని. సో గైస్ మీరు కూడా మీకు ఏ అకేషన్ ఉన్నా టు ట్రై గాయత్రి క్యాటరర్స్. ఉన్న ఫుడ్ అంతా నేను మీకు చూపిస్తాను. ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి. వీళ్ళని అందరికి కొంతమంది అయితే మర్చిపోయి లాస్ట్ మూమెంట్లో చెప్పాను. సో అయినా పాపం అందరూ వచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అందరూ వెళ్ళిపోతున్నారు. తాంబూలాలు, రిటర్న్ గిఫ్ట్స్ అన్ని గోల్ నడుస్తోందనమాట. సో స్కిన్ సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నాం. తర్వాత మాకు పుట్టింటి తరఫు నుంచి ఒడిబియ్యం పోయాలి కాబట్టి నాకు మా మదర్ ఫాదర్ లేరు కాబట్టి ఇక్కడ నుంచి చాలా ఎమోషనల్ అయ్యాను. నాకు మా మదర్ ఫాదర్ ఇద్దరు గుర్తొచ్చారు. సో ప్రియదర్శిని అమ్మ పెట్టారు, అలాగే రమ్య మేకప్ ఆర్టిస్ట్ తను పెట్టింది, ఇంకోటి సాధన మేకప్ ఆర్టిస్ట్, ఇంకోటి ఈ అమ్మాయి వెనకాలకి ఫోన్ చేస్తుంది కదా వాళ్ళ మదర్ కూడా పాపం పెట్టారనమాట. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అంటే ఫ్యామిలీ లేకపోయినా వీళ్ళే వచ్చి అన్నీ చేయడం అక్కడ నాకు చాలా బాగా అనిపించింది. ఎట్ ద సేమ్ టైం దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు, బికాజ్ మా మదర్ ఫాదర్ని ఒక చిన్న చిన్న హ్యాపీనెస్ ఉన్నప్పుడైనా ఉంచుంటే బాగుండేది. ఒక చిన్న హ్యాపీనెస్ చూసి వెళ్ళే వాళ్ళని ఒకటి బాధ అనిపించింది. సో అక్కడ నేను అది ఫీల్ అవుతున్నాను. బట్ ఎనీవేస్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, పాజిటివ్గా ఉండాలి కాబట్టి. సో నాకు ఒడిబియ్యం పోస్తున్నారనమాట. యాక్చువల్ మా బ్రాహ్మణ్స్కి ఒడిబియ్యం ఉండదు, కానీ ఏంటంటే వాళ్ళు అనేసరికి నేను ఓకే అని చెప్పాను. సో తిను వరలక్ష్మి, ప్రియదర్శిని అమ్మ దగ్గరుండి అన్నీ చేస్తున్నారు. సో ఒడిబియ్యం పోస్తున్నారు. ఒడిబియ్యం తర్వాత నేను మళ్ళీ ఒడిబియ్యం వండాను, అది కూడా మీరు బ్లాగ్లో చూడొచ్చు. సో అందరూ బ్లెస్సింగ్స్, అందరూ ఫొటోస్ తీస్తున్నారు. ఇట్ వాజ్ లైక్ వెరీ 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 హ్యాపీనింగ్ అనమాట. తిను సాధన అని నా మేకప్ ఆర్టిస్ట్ పాపం తను కూడా అప్పటికప్పుడు వచ్చి చేశారు. సో వీళ్ళందరూ మంగళహారతి చేస్తున్నారు. యాక్చువల్గా మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చేయాలి, బట్ ఎంతైనా కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కదా. ఎనీవేస్ సో వీళ్ళందరూ చేసినందుకు దే ఆర్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ. రమ్య ఏంటంటే నాకు దూరం చుట్టాం. సో బ్లూ డ్రెస్లో ఉంది కదా, సో తను వీళ్ళందరూ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ అండి. ఏదైనా దేవుడు అనుకుంటే అన్నీ జరగాల్సినవి బాగా జరుగుతాయి, మనం పాజిటివ్గా ఉండాలంతే. సో సతీష్ అంకిల్, లలిత కానీ మా మేనత్త వాళ్ళు ఆల్మోస్ట్ 10 years నుంచి నాతో కాంటాక్ట్లో లేరు, మళ్ళీ కాంటాక్ట్ అయ్యారనమాట. సో మా పెద్దమ్మ వాళ్ళు. సో అందరూ వచ్చారు, అయిపోయింది. అయ్యగారు ఏంటంటే మాకు ఆశీర్వాదం, అందరికీ ఏది ఇవ్వాలి, అయ్యగారులకి ఏమి ఇవ్వాలి అన్నీ చెప్తున్నారనమాట. సో చాలా కామెడీ అయ్యగారు ఈయన సీరియల్స్లో కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉండొచ్చు. సో వీళ్ళందరూ లాస్ట్ పాపం నాతో ఫొటోస్ దిగుతున్నారు. వీ వర్ వెరీ హ్యాపీ. చాలా పేషెన్స్తో ఆగారు. మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో వెరీ స్వీట్ పీపుల్. వాళ్ళకి అసలు పాపం ఇంత తెలుగు ట్రెడిషనల్లో చేస్తున్నా కూడా వాళ్ళకి అసలు ఏ ఫీలింగ్ ఉండదు. దేవర్ లైక్ ఓకే నువ్వు సంతోషంగా ఉంటే, ఆరిఫ్ సంతోషంగా ఉంటే చాలు, ఎలా అన్నా మాకు ప్రాబ్లం లేదని ఈవినింగ్ వరకు ఉన్నారు. ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ థ్యాంక్స్ టు యూ, థ్యాంక్స్ టు మీ. యూ హ్యావ్ టు థ్యాంక్ మీ. ఎందుకు? పొద్దున్న నాతో నువ్వు గొడవ పడ్డావు, బట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్ ఫర్ గుడ్. యా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా ట్రెడిషన్, మా కల్చర్ని ఓన్ చేసుకోవడం దట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మీరు అందరి వాళ్ళ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇట్స్ అ సాక్రిఫైస్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ఒక వైఫ్ కోసం మొత్తం తనవన్నీ వదిలి నా కోసం పూజలు చేయడం, ఎవ్రీథింగ్ ఐ లవ్ దాట్. సో నైస్, వీఆర్ హ్యాపీ టుగెదర్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇవాళ నాకు నా చుట్టాలు కానీ అందరితో ఐ వాజ్ నాట్ ఇన్ కనెక్ట్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అనమాట. సో అందరూ మళ్ళీ వాళ్ళు రావడం, నన్ను బ్లెస్ చేయడం. అండ్ మా పేరెంట్స్ లేరు, అది చాలా అంటే చాలా బాధగా ఉంది. అంటే మా నాన్న ఉంటే వాళ్ళు ఎలా ఎంత సంతోషపడేవాడో, తనే లేడు ఇవాళ. బట్ ఎనీవేస్ హీస్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లలి. నువ్వు ఏడుస్తూ చెప్పు. ఏడుస్తూ చెప్పాక ఇట్స్ మీ లలి అని చెప్పా. ఓకే ఓకే, ఆ జాబ్.